ఒక ఇంట్లో ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఇతర కీలక పదవిని చేపడితే చాలు కుటుంబం మొత్తం అధికారిక హవా చలాయించే రోజులొచ్చేశాయి. దాదాపుగా అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. ఇక కడప జిల్లాలో బిజినెస్ సెంటర్గా పేరు పొందిన ఆ నియోజకవర్గంలో తండ్రి సీట్లో షాడో ఎమ్మెల్యేగా కొడుకు చక్రం తిప్పుతూ అధికారులకు చుక్కలు చూపిస్తున్న వైనం జిల్లా అంతటా చర్చగా మారిందట. కడప జిల్లాలో రాజకీయ చైతన్యంతో పాటు బిజినెస్ సెంటర్గా పేరుగాంచింది ప్రొద్దుటూరు. ఈ నియోజకవర్గం బంగారం, వస్త్ర వ్యాపారానికి చాలా పాపులర్. ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు శక్తికి మించి పనిచేస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటాయి. ఇక ఈ నియోజకవర్గంలో అధికారం వస్తే ఆ కిక్కే వేరట. 2024లో టీడీపీ తరపున ప్రొద్దుటూరు పెద్దాయనగా పేరు పొందిన సీనియర్ నేత వరదరాజులరెడ్డి తన శిష్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై గెలిచారు. ఇప్పటికి 6 సార్లు గెలిచారలా. అయితే ఆయన ఈసారి బాగా వృద్ధాప్యంలో గెలిచారు. ఆయన గెలిచే నాటికి ఆయన వయసు అక్షరాల 86 ఏళ్లు అని చెబుతున్నారు. ఆయన పేరుకే ఎమ్మెల్యే అని గ్రౌండ్లో ఉండడం లేదని, మొత్తం వ్యవహారాలను అంతా ఆయన కొడుకు కొండారెడ్డి నడిపిస్తున్నారన్నది లోకల్ టాక్. నియోజకవర్గంలో అధికారుల బదిలీలు, ఏ కాంట్రాక్ట్ పనులు ఎవరెవరికివ్వాలి, పనేదైనా సరే కొండారెడ్డి స్టాంప్ పడాల్సిందేనట. అన్ని వ్యవహారాల్లో కాళ్ళు వేళ్లు పెడుతూ తన అధికార ప్రతాపం చూపిస్తున్నారట. దీంతో ప్రతిపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి. ఏ హోదాలో ఇవన్నీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. వెళ్లి అసెంబ్లీలో కూర్చోమని వైసీపీ వాళ్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. అదే అదునుగా కొడుకు కొండారెడ్డి షాడో ఎమ్మెల్యే అవతారమెత్తారన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యేగా తండ్రి చేయాల్సిన అధికారిక ప్రారంభోత్సవాలతో పాటు అన్నీ ఆయనే పాలుపంచుకుంటున్నారట. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన హాజరవుతున్నారు. మున్సిపల్ మీటింగ్స్ కి కూడా వెళుతున్నారు. ఆయన్ని కాదని చెప్పేటంత ధైర్యం అధికారులు చేయలేకపోతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. దాంతో ఆయన మరింతగా జోరు చూపిస్తున్నారట. ఈ షాడో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీని కూడా ఇబ్బంది పెడుతుందని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. అయితే కొండారెడ్డి మాత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని సవాల్ విసిరారు. ఇది వైసీపీకి కూడా ఒక అందివచ్చిన అవకాశంగా మారిందంటున్నారు. మరి దీని మీద హైకమాండ్ ఏ రకమైన డైరెక్షన్ ఇస్తుందో తెలీదు కానీ షాడో ఎమ్మెల్యేగా ఆయన దూకుడైతే వేరే లెవెల్లో ఉందంటున్నారు ప్రొద్దుటూరు తమ్ముళ్లు.